ఆకాశాన్ని చీల్చుకుంటూ ఎగిరిన ఒక వీరుడి పేరు MiG-21. 60 ఏళ్లకు పైగా భారత వైమానిక దళానికి వెన్నెముకగా నిలిచిన ఈ యోధ పక్షి ఇప్పుడు తన చివరి గీత పాడబోతోంది. 1963లో భారత ఆకాశంలోకి అడుగుపెట్టిన ఈ ఇనుప పక్షి 1965, 1971 యుద్ధాల్లో ఆకాశరాజుగా పేరు తెచ్చుకుంది. అనేక విజయాలు, అనేక త్యాగాలు, అనేక గాథలతో మిళితమైన ఈ యోధయాత్ర ఇప్పుడు సెప్టెంబర్ 26 నాటికి ముగియబోతోందన్న సత్యం మన హృదయాన్ని హత్తుకుంటుంది. ఇది కేవలం ఒక విమాన కథ కాదు, ఇది వేలాది పైలట్ల కలల సాక్షి. ఇది మన దేశ ఆకాశానికి రాసిన ఒక వీరగాథ. MiG-21 గురించి చెప్పుకోవాలి అంటే ముందుగా 1965, 1971 యుద్ధాల గురించే చెప్పుకోవాలి. 1965లో తొలిసారి యుద్ధరంగంలోకి అడుగుపెట్టిన ఈ ఇనుప పక్షి నాడు శత్రువులకు గట్టి హెచ్చరిక ఇచ్చింది. కానీ అసలు తన శక్తి, తన సామర్థ్యం 1971 యుద్ధంలో బయటపడింది. ఆకాశాన్ని గర్జనతో చీల్చుకుంటూ పాకిస్తాన్ వైపు దూసుకెళ్లిన MiG-21లు శత్రువుల గుండెల్లో భయం నింపాయి. పాకిస్తాన్ విన్యాసాలపై దాడులు చేసి ఆకాశమే రణరంగమైపోయేలా చేశాయి. ముఖ్యంగా అమెరికా తయారు చేసిన ఆధునిక F-104 ఫైటర్ను కూల్చివేసిన ఘనత MiG-21కి దక్కింది. అప్పటి వరకు ఎవ్వరూ ఊహించని విజయం అది. శత్రువు ఆధునికతను మించి భారత ఆకాశరాజు తన సత్తా చాటుకున్న క్షణమది. ఆ విజయంతో MiG-21 పేరు ఒక సాధారణ యుద్ధ విమానం కాదు, దేశ గర్వానికి నిలువెత్తు ప్రతీకగా మారింది. ఇటు 1999లో కార్గిల్ యుద్ధం మళ్లీ ఆకాశాన్ని రణరంగంగా మార్చినప్పుడు MiG-21లు మరోసారి ముందంజలో నిలిచాయి. మంచుతో కప్పబడి మేఘాల మధ్య దాగి ఉన్న శత్రు స్థావరాలపై దాడి చేయడానికే అవి ముందుకెళ్లాయి. ఎత్తైన కొండల్లో, ఊహించలేని పరిస్థితుల్లో, శత్రువు తుపాకీ బారిన పడే ప్రమాదంలోనూ MiG-21లు దూసుకెళ్లి లక్ష్యాలను మట్టుబెట్టాయి. పర్వతాల మధ్య గాలిలో అగ్గిపుల్లల్లా దూసుకెళ్లి దేశ భద్రతకు బలమైన కవచంగా నిలిచాయి. ఆ తర్వాత 2019లో పుల్వామా దాడి తర్వాత ఉత్పన్నమైన ఉద్రిక్తతల సమయంలో MiG-21 ప్రపంచవ్యాప్తంగా మరోసారి వార్తల్లో నిలిచింది. వాయుసేన వీరుడు వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ MiG-21 బైసన్లో ఆకాశంలోకి ఎగిరి అత్యాధునిక పాకిస్తాన్ F-16 యుద్ధ విమానాన్ని కూల్చివేశాడు. ఆ ఘట్టం ప్రపంచానికి ఆశ్చర్యాన్ని కలిగించింది. దాదాపు అర్ధ శతాబ్దం వయసు దాటిన MiG-21 ఆధునిక యుద్ధ రంగంలోనూ తన గర్జన వినిపించగలదని నిరూపించింది. అయితే MiG-21 గాథ కేవలం విజయాలతోనే నిండి ఉండలేదు. కాలం గడుస్తున్న కొద్దీ ఆధునిక సాంకేతికత కలిగిన కొత్త విమానాలు ప్రపంచ యుద్ధ రంగంలోకి వచ్చినప్పుడు MiG-21 పాతబడింది. నిర్వహణ కష్టమైంది, లోపాలు పెరిగాయి, ప్రమాదాలు వరుసగా జరిగాయి. అనేక మంది యువ పైలట్లు ఈ విమాన బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. అలా ఒకప్పుడు గర్వకారణమైన MiG-21 తరువాతి కాలంలో ఫ్లయింగ్ కాఫిన్ అనే ముద్ర వేసుకుంది. పైలట్ల తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. దేశ ప్రజలు వేదనతో నిండిపోయారు. విమర్శలు గట్టిగా వినిపించాయి. అందుకే ఇప్పుడు ఈ యోధ పక్షి తన చివరి ప్రయాణానికి సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 26న ఆకాశాన్ని ఆఖరిసారిగా చీల్చుకుని ఎగిరి ఆ తర్వాత చరిత్ర పుటల్లో స్థిరమవుతుంది. మొత్తంగా చూస్తే MiG-21 విజయాలు, పరాజయాలు, త్యాగాలు, విమర్శలు లాంటివి ఈ యోధ విమాన జీవితాన్ని ఒక అపూర్వ గాథగా మార్చాయని చెప్పొచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే MiG-21 మన జ్ఞాపకాల ఆకాశంలో ఎప్పటికీ ఎగురుతూనే ఉంటుంది. పైలట్ల హృదయాల్లో ఇది ఒక గురువు, దేశ ప్రజల హృదయాల్లో ఇది ఒక గర్వం, చరిత్రలో ఇది ఒక వీరగాథ. ఇది MiG-21 మాత్రమే రాసిన కథ. మరి దీనిపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.